రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించాలని పార్లమెంట్లో ప్రత్యేక రాయలసీమ కోసం ఆర్టికల్ 3 ప్రకారం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం వంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ డిమాండ్ చేసింది. రాయలసీమ ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక రాయలసీమను అప్పటి మద్రాసు రాష్ట్రంలో 1951లో ఉన్నటువంటి 12 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయవేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్లో కలిపి దీన్ని రాజ్యాంగబద్ధంగా ఎలా సాధించాలి అనే విషయంపై చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని కోరారు. సీమ సంస్కృతి సాంప్రదాయాలైన ఉత్సవాలను, జాతరలను ప్రభుత్వమే ఘనంగా జరిపించాలని పేర్కొనడం జరిగింది. రాయలసీమ ప్లీనరీ సమావేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఈ రాయలసీమ ప్లీనరీ సమావేశంలో జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురంలో జరిగిన రాయలసీమ రాష్ట్ర సమితి సమావేశాలకు ఇంత జనప్రభంజనం రావడం ప్రత్యేక రాయలసీమ ఏర్పడుతుందని నమ్మకం ఉందన్నారు. అలాగే స్వాతంత్రోద్యమ నాయకుల వర్ధంతి జయంతులను ప్రభుత్వమే నిర్వహించాలి. వాటి స్మారకాలను ప్రభుత్వ అభివృద్ధి చేయుట, సీమవాసులకు దళిత బంధు, రైతు బంధు పేరుతో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేటాయించాలి. తెలుగు విశ్వవిద్యాలయాన్ని సీమలో స్థాపించడం, రాయలసీమలోని విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు సమకూర్చడం, తిరుపతి, తిరుమల దేవస్థానంలో రాయలసీమ యువతి యువకులకు ఎక్కువ భాగం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దేవస్థానం నిధులను సీమకే కేటాయించడం, రైతులకు ప్యాకేజీని ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైతు నేరుగా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం గురించి రాయలసీమలోని అన్ని పరిశ్రమలలో సీమలోని నిరుద్యోగులకు 80% ఉద్యోగాలు కేటాయించాలి. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయించుకునుట, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఫ్యాక్టరీ త్వరితగతిన ఏర్పాటుకు కృషి, రాయలసీమలోని ప్రతి జిల్లాలో సాఫ్ట్వేర్ కారిడార్ ఏర్పాటు చేయట, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సిపిఎస్ ను రద్దు చేయట, కేంద్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించట, విశాఖపట్నంకు కేటాయించిన రైల్వే జోన్ ను రద్దు చేసి గుంతకల్లో రైల్వే జోన్ ఏర్పాటు చేయట, రాయలసీమ ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసినచో వెనుకబడిన రాయలసీమలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల విలువలు పెరుగుట గురించి జిల్లా కలెక్టర్ ని కోరడమేమనగా పైన తెలిపిన విషయాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి ఆమోదం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు పంపి ఆమోదం పొందగలరని కోరుచున్నామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని సీమలో స్థాపించడం, రాయలసీమలోని విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు సమకూర్చడం, తిరుపతి, తిరుమల దేవస్థానంలో రాయలసీమ యువతి యువకులకు ఎక్కువ భాగం ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దేవస్థానం నిధులను సీమకే కేటాయించడం, రైతులకు ప్యాకేజీని ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైతు నేరుగా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం గురించి రాయలసీమలోని అన్ని పరిశ్రమలలో సీమలోని నిరుద్యోగులకు 80% ఉద్యోగాలు కేటాయించాలని, రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయించుకున్నట రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఫ్యాక్టరీ త్వరితగతిన ఏర్పాటుకు కృషి, రాయలసీమ ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసినచో వెనుకబడిన రాయలసీమలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల విలువలు పెరుగుట గురించి జిల్లా కలెక్టర్ ని కోరడమేమనగా పైన తెలిపిన విషయాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి ఆమోదం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు పంపి ఆమోదం పొందగలరని కోరుతున్నాము. ఈ ప్లీనరీ సమావేశాలకు వచ్చి ఇంత ఘన విజయం సాధించినందుకు సీమ ప్రజలకు ప్రతి ఒక్కొక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగల అశోక్ కుమార్, పోగుల కళావతి, డాక్టర్ సోమసుందర్ రెడ్డి, కె రామంజలారెడ్డి, కార్తిక్ రెడ్డి, రాఘవరెడ్డి, రంగారెడ్డి, వళి, కలీం, రంగారెడ్డి, సుభాన్ పాల్గొని ఘన విజయం చేశారు.